హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందు గెస్ట్ ఎవరో చెప్పాలంటే, ఎవ్రీ ఫ్రైడే మనం ఒక డిఫరెంట్ జోనర్ సినిమాలు చూస్తూ ఉంటాం. బట్ అన్ని జోనర్స్ కలిసిన ఒక సినిమా రావాలి అంటే అది చాలా రేర్గా మన ముందుకు వస్తూ ఉంటుంది. సో మరి అలాంటి ఒక సినిమాయే August 29 మన ముందుకు రాబోతుంది. అందులో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డివోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఇలా అన్ని జోనర్స్ సంబంధించిన ఒక మంచి స్టోరీని బ్రహ్మాండ అంటూ 29 మన ముందుకు రాబోతుంది. మరి ఆ మూవీ టీం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. అందరికీ నమస్కారం. నమస్తే అక్క. సరదా అయిందా ముక్కుతోటి మాట్లాడుతున్నావు? నీ గొంతు నేను విన్నా, ఇంతకు ముందు ఇట్లా లేదు. క్లైమేట్ కదక్క, మీకు తెలుసు కదా అంత అంతా. బట్ ఎనీవేస్ మీ ముగ్గురిని ఇలా ఫ్రేమ్ లో చూడడం చాలా చాలా బాగుంది. బట్ ఎప్పుడు కూడా కొంచెం మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇలా ఉంటాయి. ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు మనకు నేర్చుకోవడానికి చాలా అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీడే వాళ్ళు చేస్తున్న వర్క్ షాప్స్ కానీ, ఒక సీన్ ముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, సీన్ తర్వాత ఆ క్యారెక్టర్లోకి ఎలా వస్తున్నారు, క్యారెక్టర్ బయటకు ఎలా వస్తున్నారు, ఒక డెబ్యూటెంట్ హీరోగా మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. సో ఈ బన్నీకి వీళ్ళ ఎఫర్ట్స్ కానీ వీళ్ళ సజెషన్స్ కానీ ఎంతవరకు హెల్ప్ అయ్యాయి ఆన్ సెట్స్? అంటే ఆర్టిస్ట్ కన్నా నేను ముందు, ఐ మీన్ హీరో కన్నా ముందు ఆర్టిస్ట్ కన్నా ముందు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. అప్పుడు యాక్చువల్లీ అన్నవాళ్ళు సినిమాలు చేసేటప్పుడు ఆ డైరెక్టర్ గారు డైరెక్ట్ స్క్రిప్ట్ చెప్పకపోయినా రైటరో లేకపోతే కో డైరెక్టరో స్క్రిప్ట్ చెప్తారు. అది నాకు బాగా ప్లస్ అయింది అన్నమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కో డైరెక్టర్ నాకు చెప్పేది. దాని తర్వాత సేమ్ అదే డీటెయిల్ మా రాంబాబు, బ్రహ్మాండ మూవీ డైరెక్టర్ గారు రాంబాబు గారు ఒక పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్ చెప్పొచ్చు, దాన్ని ఏం లేదు, కానీ పెద్ద ఆర్టిస్టులు దాన్ని వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు ఒక సింగిల్ టైం చూసారంటే సెకండ్ టైం చూడరు. ఓకే. వన్ టైమే వాళ్ళు చూసేది. మళ్ళీ ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఒకరు మనకు చెప్తుంటే మళ్ళీ ఏదో ప్రాంప్టింగ్ చేయాలి, అదే అనేది ఉంటాయి. అలాంటిది కూడా ఉండదు. వాళ్ళ కాంచి అలా చూసుకుంటూ వచ్చాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చూశాను కాబట్టి అన్న వాళ్ళతో చెయ్యాలి. మా చిన్న ఆయన కొమరక్క గెటప్, కొమరంలో ఈ గెటప్లో ఉన్నప్పుడు చెయ్యాలి అనేది నాకు ఆతృత ఎంత ఉందో, స్క్రిప్ట్ మీద కూడా అంత ఆతృత ఉంది. నాకు ధైర్యం ఇచ్చింది ఏంటంటే, వీళ్ళకంటే ముందు నేను స్క్రిప్ట్ డిజైన్ చేసేటప్పుడు స్క్రిప్ట్ మొత్తం డిజైన్ చేసింది వాళ్ళతోటి. అది రాంబాబు సారు కొన్ని పాయింట్లే వాళ్ళ దాంట్లో నేను ఏం పెట్టలేదు. ఏ డైరెక్టర్ వచ్చి నేను ఏం పెట్టాను, జస్ట్ చిన్న లైన్లోని కొన్ని ఉంచి చూసుకున్నప్పుడు అప్పటి నుంచి నేను స్క్రిప్ట్లో ఉండడం వల్ల ఇంత పెద్ద అంటే ఎస్టాబ్లిష్ అయిన పెద్ద క్యారెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్ మధ్యలో చేసిన వాళ్ళతో చేయడానికి నాకు కొంచెం ఈజీ అయింది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండవడం వల్ల వచ్చింది అన్న. సింపుల్ గా ఏదన్నా చేసినప్పుడు కూడా అడిగేది, అన్న ఓకేనా, బాగా వచ్చిందా. అది కొంతమందికి ఏమంటే పిల్లలు ఈగో పెట్టుకొని మనసులో నేను అడుగుతానా, నేను హీరో అని అంటాను. కానీ అట్లేం లేదు. బన్నీ అన్న బాగా వచ్చిందా, ఈ సీన్ బాగా వచ్చిందా అంటే ఎప్పుడన్నా బన్నీ కొంచెం అక్కడ ఇట్లా అనిపించింది, ఇది చేస్తే బాగుంటే దాని ఏమన్నా మళ్ళీ చేద్దాం అంటే దాన్ని ఏం చెప్పినా తీసుకుంటాడు, మళ్ళీ అడుగుతాడు. అది మెయిన్. మంచి ఎదగనికి రెండే ఒకటి చెప్పితేనే తినాలి, తనకు దోచిందనే చేయాలి. తనకు దోచింది చేయక ఒకటి చెప్పింది తినకుంటే అట్లే పోతాడు. కానీ అది నీ తాను ఉంది. నేను చాలాసార్లు ఎప్పుడంటే అది చెప్పొద్దు, కానీ మనం నువ్వు కూర్చుంటావు చూడు, కూర్చున్నప్పుడు నేను తలుపు తెరిచి చూస్తానా, అప్పుడు నేను 2-3 సార్లు అన్న బాగా వచ్చిందా నువ్వు గెటప్లు ఉన్నావు, బాగా వచ్చిందా అంటే లేదు బన్నీ కాడ కొంచెం గిట్లా అయితే బాగుండే అంటే మళ్ళీ వెంటనే ఓకే అన్న చేసేద్దామా. కొంతమంది తీసుకోరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అంటే ఎక్స్పీరియన్స్ అన్ని విధాలలో ఉన్నారు, అన్ని రకాల. అంటే కళాకారుడికి నవరసాలు తెలిసి ఉండాలి. అలా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మా డైరెక్టర్ గారు ఎంతనో ఇందులో చేసిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఆమని మేడం బిగ్గెస్ట్ స్టార్, వారి మధ్యలో మనం చేస్తున్నాం అంటే కొంచెం మనకు తెలిసి ఉండాలి. అంత పెద్ద స్టార్తో మనం చేస్తున్నాం అంటే అట్ సేమ్ టైం వీళ్ళు అదే కదా. అంటే కళాకారులు 9 నవరసాలు చేసిన వారితో చేస్తున్నాం అంటే కొంచెం భయం, ఆ ప్రేమ, అవన్నీ. భయం కంటే ముందు ఒక అభిమానం, ప్రేమ ఉంటే ఏమైందంటే కొంచెం ఈజీ అయింది. భయం ఉందనుకోండి, ఎలా ఉంది, ఏమైందో టెన్షన్ మనలో మనం ఉంటుంది. కొద్దిగా ప్రేమ ఉంటే అన్న ఎట్టుందన్న, ఓకేనా అన్న, అన్నతో కూడా అన్న ఎలా అనిపించింది అన్న, ఎట్టుందన్న. ఇందులో ఒకటి రివీల్ చేయొద్దండి అన్న, మనం ఎక్కడ చేసామన్న ఒక సీను ఎక్కడ చేసాము అసలు, అది అసలు మెయిన్ ఇందులో మెయిన్ పార్ట్ అనమాట. అది అసలు అక్కడికి వెళ్ళినప్పుడు అన్న అన్నాడు,
తమ్ముడు ఖచ్చితంగా నీకు లైఫ్ ఉంటుందిరా, నువ్వు బాగా చేస్తావు తమ్ముడు, బాగుందమ్మా, నువ్వు ఇంత అని అనుకోలేదు. మనం చాలాసార్లు ట్రావెల్ అవుతూ వస్తున్నావు కానీ నీలో ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది, ఇలానే కష్టపడు, కీప్ ఇట్ అప్, చాలా జాగ్రత్తగా ఉండమ్మా, బాగుంటుందని. అంటే అట్లా అంటే పెద్దవాళ్ళతో చేయటం అనేది అంత ఆషామాష కాదు కదండి. ఎక్కడైనా సరే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అంత హీరోగా రావడం అనేది ఎంత కష్టమో పెద్దవాళ్ళతో చేయటం కూడా అంతే కష్టం. నాకు ఇలా సపోర్ట్ వల్ల హీరోగా మంచిగా చేశాను, చాలా బాగా చేశాను, ఒక హీరోగాని కదా, ఒక ఆడియన్గా. ఎనీవే మీరు, మీతో పాటు మేమందరం, మనందరితో పాటు ప్రేక్షక దేవుళ్ళు చూసి వాళ్ళ జడ్జిమెంట్. సూపర్ సూపర్ బ్రో, ద మెచ్యూరిటీ యూ హ్యావ్. ఒక సినిమా చేసిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తోని, గ్రేట్, ఫ్యాంటాస్టిక్. అది అక్క అంటే యాక్టర్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాగా, అప్పుడప్పుడు ఈ సీట్లోకి వచ్చి కూర్చొని కొంతమందిని చేసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది, గెస్ట్గా కూర్చొని మేము అడగాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, కానీ మేము ఇక్కడ కూర్చొని ఇప్పుడు అక్కడ ఏమడిగితే నెక్స్ట్ బాగుంటుంది మాకు అని మేము ఆలోచిస్తూ ఉంటాం. సో అలా మీరు కూర్చున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారు? నేను నానన్నకి దసరా సినిమా నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ బుజ్జి ఏమన్నదంటే, అన్న సుమక్క వచ్చింది, ఆ పిల్లకేమో నేనంటే ఇష్టం, నాకు కుమరక్కతోటే ఇంటర్వ్యూ కావాలన్న పట్టింది. అన్న ఇది తప్పేటట్లేదన్న, ఏమన్నా ఉంటే చూసుకుందాం కానీ పైసలు అయితే ఇస్తాం కానీ నువ్వు వేసుకొని రాపో గెటప్ అన్న, అదో గెటప్ అంటే ఇవ్వాలన్న, అది పెద్ద కథ అని నిజం అడిగిన నువ్వు మాత్రం గెటప్ అంటే మాత్రం నేను అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, అంగిలాగా వేసుకుని రమ్మంటే వస్తా కానీ ఆ గెటప్ అంటూ మేకప్ నువ్వు అసిస్టెంట్ అవి పెద్ద కథ అన్న, నేను నా పెన్లో 2 గంటలు కష్టపడాలి వద్దంటే దాందే ఉంది పో అన్న అన్నారు. వచ్చినాక ఇంటర్వ్యూ చేస్తే నాకు అనిపించింది, మా ఊర్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ చెల్లెలు ఈ పిల్లల్ని ఇంటర్వ్యూ నేను వేరేగా చేస్తే బాగుంటుందని మా ఊరి ఆయన కోమట ఆయన షాప్ ఉంటుంది, ఆ షాప్లో పోయినా 2 తువాలలు తీసుకున్నా, చెరోటి, ఆ దీక్షిత్కు నానికి, ఆ పిల్లకు ఒక పట్టు చీర, లంగా, జాకెట్టు, అస్తర్బట్ట, ఆ తమలపాకులు, ఒక్కలు, ఖర్జూర పండ్లు, కుడక పచ్చలు అన్నీ తీసుకొని ఒక తాంబూలంలో పెట్టుకొని వచ్చి అమ్మ నువ్వు నా ఆడపడుచు కాబట్టి కొమరక్క తరపు నుంచి అని ముగ్గురికి బియ్యం పోసినట్టు ముగ్గురికి సన్మానం వాటితోటి పెట్టి తాంబూలం పెట్టి చీర పెట్టి చేసిన. ఆ పిల్ల ఇక అన్న ఈ చీర కట్టుకొని అన్నవా అన్నది. కట్టుకుంటావో లేదో తల్లి నీ ఇష్టం అన్న. కట్టుకొని వాళ్ళ అసిస్టెంట్ ఉండదు పిల్ల, మేకప్ మ్యాన్, ఆ పిల్ల నాకు ఫోటోలు పెట్టింది, అన్న మీ చీర కట్టుకుంది అన్న. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అక్కడ కూర్చొని నేను TV9లో 5 years చేసిన, మా ఊరు మాణిక్యాలని, దండోరా అని చాలా చేసిన. ఇక ఆడ కూర్చున్నప్పుడు ఓ టెన్షన్ ఉంటుంది, ఈడ కూర్చున్నప్పుడు ఓ టెన్షన్ ఉంటుంది. ఆడ కూర్చున్నప్పుడు ఏంటంటే ఎవరినేం అడిగితే ఏమనుకుంటారు. నా అదృష్టం ఏంటంటే నేను కొమరక్కని కాబట్టి కేసీఆర్ని కూడా నా కొడుకే అంటుంటే, నేను ఆయన సభలకు పోతుంటే కదా, పోతే ఆడు నా కొడుకురా, నా పెద్ద కొడుకు, ఎల్ల నాకు 4 కొడుకులు పుట్టి నన్ను ఎవడు చూడకపోయినా నా పెద్ద కొడుకు 4,000 పింఛన్ ఇచ్చి నెలకిని బియ్యం ఇచ్చి నన్ను నడుపుతున్నాడు రా బాడుకోవాలి అలా అంటుంటే. అంటే అది అదృష్టం ఏంటంటే ఈ ప్రేక్షకులు తెలంగాణలో మేము సంగారెడ్డిలో షూట్ చేసినాం ఇదంతా. ఆమెను మేడం కూడా ఎంత గొప్పదంటే సంగారెడ్డిలో షూట్ చేస్తుంటే ఏ సెలబ్రిటీ దిగినా జనాలు ఊరోళ్ళు కదా వాళ్ళు, ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే వాళ్ళకేం అవసరం, చూస్తున్నారు గాయన టీవీలో వస్తాడంట, గాయన సినిమాలో వస్తాడంట. కొమరక్క దిగింది షేక్ కాదు కదా, ఎగబడుతుంటే ఒకటి మన ఇంటి ముంగల సీన్ ఉంటుంది నైటు, అందరు నేను చేసే యాక్టింగ్ చూసి కొమరక్కకి ఎక్కువ పైసలు ఇర్రాయా, కొమరక్కకి ఎక్కువ పైసలు ఇర్రాయా అంటే అట్లా అనొద్దమ్మా మీరు అట్లా అనొద్దు, లే అమ్మో ఏ యాక్టింగ్ అది అంటే. కొమరక్క అనేది వాళ్ళకి ఏంటంటే ఆమెని మేడం అన్నది, మేడం దగ్గరికి వచ్చి దర్గమ్మ నువ్వు ఫోటోలు దిగుతాం కొమరక్కతో అన్న. ఓమ్మా అట్లా అనొద్దు, ఆమె పెద్ద హీరోయిన్, మీకు ధమాకి లేదే తల్లి, ఆమె హీరోయిన్ అంటే. మేడం ఏమన్నదంటే, కొమరి టైం నీది నడుస్తుంది, నువ్వు వాళ్ళకి తెలుసు, నేను తెలీదు, నేను ఎంత చెప్పుకున్నా వాళ్ళకి తెలియదు. నేను ఈ మాస్ జనాలకు నువ్వే తోపు, నువ్వే సెలబ్రిటీ, నువ్వే హీరో, నువ్వే మెగాస్టార్, అందుకు అట్లా అనొద్దు, కానీ నీదే నడవని అన్నది. అబ్బా మేడం నువ్వు ఆమె హీరోయిన్ అయినప్పుడు నేను షెడ్డి కూడా వేసి ఉంటాను, టైర్ కొట్టుకుంటూ గంట ఒప్పుకుంటూ వీళ్ళే తిరుగుతుంటా. అట్లోటి నేను అంత పెద్ద హీరోయిన్ పక్కల చేసుడు కన్నా ఆమె మంచితనం చూసి కాలు మొక్కిన. తల్లి నువ్వు ఎంత గొప్పదానివే తల్లి, ఇంత ఈగో లేదు నీకు, ఇంగోరు అయితే అంత పెద్ద హీరోయిన్ మస్తు ఫీల్ అవుతుంది. అనేది పక్కన దొబ్బిపోతాయి గారు. చాలా సంగారెడ్డిలో ఆ షూట్లు కానీ ఆ చేసిన విధానం, సర్పంచ్ ఆయన పేరేం మర్చిపోతే మధుసూదన్ ఎంత బాగా సపోర్ట్ చేసిండో. టైంకి ఇంత బో తెచ్చి ఇచ్చేది, టైంకి ఇంత వడలు తెచ్చి ఇచ్చేది, టైంకి ఇడ్లీ బొడ్లో ఏదో ఒకటి పెడుతుండే.
మంచి 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 అట్లా సపోర్ట్ చేసేటోళ్ళు కూడా కావాలిగా. ఊళ్ళో ఎక్కువగా కుమరక్క వచ్చింది, కొల్లాక్క వచ్చింది, కళ్ళు తెచ్చేటోడే కూడా ఒక ఆమె రొట్టెలు తెచ్చింది, నాడు ఆమె అబ్బలు తెచ్చింది, ఏమన్నా పక్కన బాగుండేది. అంటే ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్, చాలా మంచిగా అనిపించింది సినిమా. సూపర్. ఓకే, ఇప్పుడు కొమరక్క క్రేజ్ తెలంగాణ మొత్తం తెలుసు, అక్క వెళ్తూ ఉంటే ఎలా పడుతూ ఉంటాం. బట్ ఇలాంటి కొమరక్కని మేము ఇంటర్వ్యూస్ లో కానీ కొమరక్క టీవీలో కానీ జబర్దస్త్లో చూసాం. బట్ ఆన్ స్క్రీన్ మీదకి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లా ఈరోజు కొమరక్కలా కనబడుతున్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా అందులోనే కొమరంగా మాకు కనబడ్డారు, అలాగే ఎంటర్టైన్ చేశారు. బట్ ఈ సీక్రెట్ ఏంటి? రాంబాబు గారు ఎలా యాక్సెప్ట్ చేయించారు? కొమరక్కగా ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నారు, రేపు సినిమాలో కనబడబోతున్నారు. ఎవరికి ఇస్తారు ఈ క్రెడిట్ అంతా? క్రెడిట్ అంతా రాంబాబు గారికి. ఎందుకంటే నేను నాకు మనసులో అనిపించేది, కొమరక్క అనేది ఎంత ప్రతి ఇంటికి పోయింది. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు అందరికీ తెలుసు. ఇంత పెద్ద కొమరక్క మీద ఒక్కరన్న పెన్ను పెట్టరా? ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎవరో ఒకరు మైండ్లో కొమరక్క లేదా, ఎవరో ఒకరు పెన్ను పెట్టి రాయరా అని ఊకే మదన పడుతుంది మనసులో. కొమరక్క అంత ఫ్యాన్స్ అంతా బాగానే ఉంది, కానీ కొమరక్క మీద పెన్ను పెట్టే మొగోడే లేడా? పెట్టరా? నేను పెట్టుకుంటా, కానీ వేరే వాళ్ళు పెట్టాలి కదా అనుకున్న టైంలో రాంబాబు గారు ఇట్లా తేజ గారు చెప్పిండు. తేజ గారు, కొమరి నువ్వు ఈ క్యారెక్టర్ ఎక్కడ చేయకు, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. తేజ గారి మీద నమ్మకంతో ఉన్నా. మన శ్రీకాంత్ అన్న కూడా అన్నాడు, అన్న నేను చేస్తా, నీ క్యారెక్టర్ నేనే ఇంట్రడ్యూస్ చేస్తా, మంచి క్యారెక్టర్ నీ కొమరక్కది. వాళ్ళ అమ్మ నాయనకు కూడా బాగా ఇష్టం నేనంటే. అట్లా అని నేను అందరి మీద బోబ్స్ పెట్టుకొని చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి, కానీ నేను ఒప్పుకోలే. రాంబాబు గారు ఫోన్ చేస్తే, వద్దు సార్, నేను ఆ లేడీ గెటప్ జనాల కోసం యూట్యూబ్ కొమరక్క టీవీ ఉంది, జబర్దస్త్ ఉంది, శ్రీదేవి ఉంది, ఇంకా నేను చేయదలుచుకోలేదు సార్ అంటే, లే సార్ ఒకసారి కథ వినండి అన్నాడు. కథ వినండి అంటే బన్నీ వచ్చి నన్ను ఫిలిం ఛాంబర్లో కూర్చోబెట్టి కథ చెప్తే, నాకు అసలు కథ చెప్తున్నాడు పోతుంది, ఏదో క్యాజువల్గా పోతుంది. ఒక దగ్గర మళ్ళీ లాక్ వేసిండు, ఆ లాక్ చూడంగానే ఇక అయిపోయింది నా పాను. సార్ ఇంత పెద్ద లాక్ ఉందా ఈ సినిమాలో, ఇంత ట్విస్టులు ఉన్నాయా, ఇంత స్క్రీన్ ప్లే ఉందా సార్, నేనే చేస్తా సార్ అని నేను ఒప్పుకున్నా. వాళ్ళందరూ మళ్ళీ తేజ గారు కలిసినప్పుడు కూడా చెప్పిన, సార్ ఇట్లా ఒక ఎందుకంటే చెప్పడం బాధ్యత, ఇట్లా ఒక క్యారెక్టర్ చేసిన సార్ బ్రహ్మాండ అనే సినిమాలో, ఆ క్యారెక్టరు చాలా స్టోరీ బాగా నచ్చింది కాబట్టి చేసిన సార్, మంచిగా ఉందని చెప్పింది. అసలు యాక్చువల్లీ ఇందులో ఎందుకో కానీ మరి డైరెక్టర్ రాంబాబు గారి వల్లనో ఏమో కానీ వాళ్ళు సార్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళు మాత్రమే, ఈ హీరో గారిని ఇంట్రొడ్యూస్ చేస్తున్న వీళ్ళతోనే వెళ్దాం అని. ఎందుకని అంటే వీళ్ళు చేసిన ప్రతి సినిమా హిట్టే. మీరు చూడండి ఏమన్నా స్టార్టింగ్ నుంచి చూడు, ప్రతి సినిమా హిట్టే. అలానే ఆప్షన్ కొంతమంది పెట్టుకుండు, వద్దు ప్రతి ఒక్కరికి ఎట్లా ఒప్పించేస్తారు రాంబాబు సార్. ఇందులో ఒక 2 క్యారెక్టర్లు చేంజ్ అయినాయి. ఆయన అనుకున్న వాళ్ళల్లో 2 క్యారెక్టర్లు అంటే 2 పాత్రలు చేయాల్సిన వాళ్ళు, ఆ మనుషులు వేరే వచ్చారు ఆ పాత్రలోకి, కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళే. 18 మందిలో ఒక 2 మాత్రం చేంజ్ అయ్యారు. 16 మందిని ఎలా అయితే అనుకున్న వాళ్ళే సెలెక్ట్. అంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు, ఒక ర్యాపో ఉంది. ఆనందనకు దోస్తే, నాకు దోస్తే, ఆ బన్నీకి దోస్తే. అంటే ఆయన రిలేషన్ ఎప్పుడు వాడలే మమ్మల్ని. లేక ఒక మనిషి ఒక కోరిక కోరేసరికి అందరికి ఏంటంటే, అయ్యో రాంబాబు మంచి వ్యక్తి, చెయ్యాలి ఆయనకు పని చేయాలి అనే ఉద్దేశంతో చేశారు. ఎవరు చేస్తారు తమ్మి? ఒక్క సినిమా ఒక రోజు ఒక్క సీన్ చేస్తారు. పెద్ద సినిమాలు మా అంటే 2 సీన్లు చేస్తారు ఆనందన్న. ఇంకా తిప్పలు పడితే 3 ఏదో చిన్న బుడ్డ సీన్లు అయితే, వీళ్ళు ఒక్కరోజు 5-6 సీన్లు చేసిన టైం కూడా ఉంది. అంటే ఆ మనుషుల్ని ఏం చేసిండు ఆయన అంటే మోల్డ్ చేసేసిండు. ఒక్కరోజు 7 చీరలు కట్టించారు నన్ను, ఒక్కటే రోజు 7 చీరలు కట్టించారు. వస్తూనే ఉంటారు క్యారవాన్ కాడ, ఏమా అంటే, అన్నది పాయింట్ షీట్ కాదన్న, చీర జర ఆగుండ్రి, ఇద్దరు కలిసి కట్టాలి, జర ఆగుండ్రి అన్న కూడా వినలే. ప్రేమతోటి, మళ్ళా కోపం రాదు వాళ్ళ ముఖాలు చూస్తే. అది ఉంది. ఫైనల్లీ మా పేరెంట్స్ చూసారు మిమ్మల్ని, మేము చూసాం, మా పిల్లలు కూడా చూడాలా. అలా యాక్టర్ గా కన్సిస్టెంట్ గా ఉన్న చాలా కొంతమంది ఉంటారు సార్. ఆ ఫిట్నెస్ కానీ, ద వే ఆఫ్ యాక్టింగ్ కానీ, మీరు ఆ సినిమాకి వచ్చిన తర్వాత ఆ వాల్యూ యాడ్ ఆన్ అవ్వడం కానీ. సో బ్రహ్మాండకు డెఫినెట్లీ ఈరోజు ఆనంద్ గారు ఉన్నారంటే కొంతమంది ట్రస్ట్ చేసి నమ్మకంగా వస్తారు. సో ఈసారి ఏ క్యారెక్టర్తో మమ్మల్ని మెస్పరైజ్ చేయబోతున్నారు? దీంట్లో ఒక పోలీస్ క్యారెక్టర్ చూస్తారు, ట్రైలర్ లో ఉంది, పోలీస్ క్యారెక్టర్ ఉంది. సెకండ్ హాఫ్ అంతా ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. అంటే ఇంకా మనం చెప్తే బాగోదు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట లాక్ ఇదైనా కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ ఆడియన్స్ కి ఇదే అవుతుంది. కానీ ప్రతి పోలీసులు మంచోళ్ళు కాదండి సార్, నిజమా?
అది కరెక్టే కదా. ఈ పోలీస్ మంచోడే ఆ, కాదు ఈ పోలీసు మంచోడు కాడ నువ్వు ఎన్ని చెప్పినా ఆయన చెప్పాడు. అంతే కదా. నేనన్నా నోరు జారుతా కానీ ఆయన జారే మంచి కాదు. అది సినిమాలో మీకు చూస్తే అర్థమవుతుంది వాడు మంచోడా చెడ్డోడా కదా, అంతే కదా. సార్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మంచి మంచి రోల్స్ మాకు కనబడుతుంటారుగా, ఇన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా ఇంకొక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు సార్? అబ్బో 100%. నేనే కాదు, ప్రతి ఒక్క యాక్టర్కి అది ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్క చిరంజీవి గారు కూడా ఉంటుంది. అంతెందుకు అంత పెద్ద మెగాస్టార్ సార్ కూడా ఏదైనా క్యారెక్టర్ కొత్తగా అలా వచ్చిందనుకోండి, ఆ థ్రిల్లింగే ఉంటుంది ఆయనకు. ఆ కెమెరా ముందు వెళ్ళాలి, ఆ రోజు ఫస్ట్ డే మాత్రం వాళ్ళకి అదే టెన్షన్ ఉంటుంది. ఓకే. ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళకి అదే టెన్షన్ ఉంటుంది. ఏమంటే మనము ఆ దానికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతామా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది. తర్వాత ప్రేక్షకులు బాగా చేశారు అని చెప్తే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆర్టిస్ట్ అంటాడు నిత్య విద్యార్థి తమ్మి, అంతే నిత్య విద్యార్థి. ఏ సినిమాకి ఆ కొత్తది, అంతే 100%. అది మనం ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని కేర్లెస్ చేయలేము. ఏ క్యారెక్టర్ కు ఏ సినిమాకి ఆ సినిమా మళ్ళీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా కెమెరా పెట్టంగానే భయం అవుతుంది, ఎవరికైనా భయం అవుతుంది. అంటే ఆ కెమెరా పెట్టంగానే ఈ ఫస్ట్ సినిమాలో చేసినట్టు ఇలా చేయలేం కదా. ఇది వేరే అది వేరే. నిత్య విద్యార్థి సచ్చే వరకు రేపు సస్తానంగా యాక్టింగ్ చేసినా ఆ రోజు కూడా నేర్చుకొని చేసిపోవాలి. అంటే మహాసముద్రం అనుకోండి ఇది. అంతే కాదు. అంతే సార్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాపులారిటీ కానీ వాళ్ళ ఫేమ్ నేమ్ వస్తూ ఉంటాయి సార్. బట్ కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ ఆనంద్ గారు, ఛత్రపతి శేఖర్ గారు ప్రతి సినిమా మెట్టు 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 వేసుకొని జనాలు అందరికి కనబడుతూ ఉంటారు. బట్ ఈ మెట్లలోని కొన్ని మైలురాయిలు ఉంటాయి కదా, అలా మీ సినిమా చరిత్రలోని కొన్ని మైలురాయిల గురించి చెప్పాలి అంటే ఏ సినిమాల గురించి చెప్తారు సార్? చాలా ఉన్నాయి. అంటే చెప్పాలంటే నాది నేను మెయిన్గా ఫస్ట్ చాలా ఇప్పుడు ఉన్న అంత పాన్ ఇండియా హీరోలు అందరితో చేశాను. ఎస్ వి నో దట్. అది ఇప్పుడు వాళ్ళతో చేయాలంటే ఈ కొత్త ఆర్టిస్టులకు తరం కాదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు కొత్త ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు మహేష్ బాబు గారితో చేయాలంటే కష్టం, అల్లు అర్జున్ గారితో చేయాలంటే అంటే ఒక కళగానే ఉండిపోతుందేమో బహుశా, అంతే కదా. కానీ నేను వాళ్ళతో 4-5 సినిమాలు చేశాను. బాలకృష్ణ గారితో 8 సినిమాలు, నాగార్జున గారితో. సో ఇదే మైల్ ఇంకేం కావాలి. అది కాక పోకిరి లాంటి మూవీ కానీ, బన్నీ లాంటి మూవీస్లో కానీ, అంటే అమ్మ నాన్న తమిళ అమ్మాయి. సో చూసేవాళ్ళు ఎప్పటికీ మైండ్లో వాళ్ళకు ఉండిపోయింది అనమాట ఆ క్యారెక్టర్స్ అని. అది మన అదృష్టం అంతే. ఇంకా ఎస్ కుమరక్క, ఫస్ట్ టైం మాకు బ్రహ్మాండాలో కుమరక్కగా కనబడుతున్నాం. మళ్ళీ ఈ క్యారెక్టర్తో కనబడచ్చా లేకపోతే కనబడే అవకాశాలు లేవా? నేనేమంటానంటే ఇప్పుడు ఒక 7 మూవీస్ ఉన్నాయి అన్నా కదా, 7 మూవీస్ మళ్ళీ ఇప్పుడు ప్యారడైజ్ కానీ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ అవన్నీ ఏంటంటే ఎక్కడ కూడా కొమరక్క లేదు. ఓకే. దేవుడి దయ వల్ల ఈ బ్రహ్మాండ రిలీజ్ అయినాక అరే కొమరని ఇలా కూడా వాడొచ్చా, ఇంత బాగా వాడొచ్చా అనేది రాంబాబు గారి వల్లే తెలిసింది. ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్లు వస్తే కంపల్సరీ, ఎందుకంటే కొమరం కన్నా కొమరక్క అంటే జనాలకు పిచ్చి. వాళ్ళు నేను ఏడికైనా పోతే ఒకటే మాట అంటారు, అమ్మ నువ్వు సినిమాలు అన్న ఏమన్నా చేయి తల్లి మాకొద్దు, ఆ సినిమాలు పోను మళ్ళీ మాకు సంబంధం లేదు. కొమరక్క టీవీలో కొమరక్క కనబడాలి, టీవీలల్లో కనబడాలి, మాకు ఫోన్లో రావాలి కొమరక్క, మా బాధలన్నీ మర్చిపోతాం. వాళ్ళ కోసం అన్నా చేయాలి. దసరాలో చిన్న గ్లిమ్స్ వచ్చింది ఏది కొమరం గారి పర్ఫార్మెన్స్. ఈసారి ట్రైలర్ టేజర్ ఏమైనా చూడగలమా ప్యారడైజ్ అలాంటి పర్ఫార్మెన్స్? ఏమో దేవుడి దయ, ఇంకా నాది స్టార్ట్ కాలే, వేరే వాళ్ళకి జరుగుతుంది. నాది నెక్స్ట్ మంత్ నుంచి డేట్స్ ఉన్నాయి. దీంట్లో అయితే మంచి క్యారెక్టరు, అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తాడని ఊహించుకోలేదు నేను. ఇచ్చిండు దేవుడి దయ. ఏమో నాకు ఇప్పటి నుంచి తవుడు ఎగురుతున్నది, మీనికి ఎక్కుతున్నాయి. ఏందిరా దేవుడా అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినది, పెద్ద సినిమా. ఇగో అదే ఇప్పుడు రాంబాబు గారు వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు కాబట్టి రప్ప చేసిన. దీంట్లో వేరే సినిమాల్లో చేసిన, కానీ ఆ దసరాలో కూడా కొంచెం భయం ఎక్కువ. ఒక చిన్న డైలాగ్ ఉన్న 10 వేరియేషన్స్ చూసుకుంటా గొడవలు అన్న ఆయన ఎంత చిరాకు పడ్డా ప్రేమతో చూసినా సరే అన్ని కాల్మొక్తని ఒకసారి చూడే, నేను చెప్తా చూడే అని భయం. అది నేను ఇంత చెప్తే కదా, ఆర్టిస్ట్ అంటాడు నిత్య విద్యార్థి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకేమో టైం తక్కువ, క్వశ్చన్లు ఏమో ఎక్కువ. బట్ ఎనీవేస్ ఆ క్వశ్చన్లన్నీ నేను బ్రహ్మాండ సినిమా చూస్తున్నప్పుడు తీరిపోవాలి అని డైరెక్టర్ గారి గురించి ఇంటర్వ్యూలో కన్నా సినిమా రిలీజ్ అయినంత ప్రేక్షకులు అందరూ మాట్లాడుకుంటారు. తప్పకుండా అప్పుడు ఇంకా మంచి మాటలు వచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు మీరు చేయాలి. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ బ్రహ్మాండ. బన్నీ గారు మంచి జర్నీ మీకు స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళందరితో యాక్ట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఐ హోప్ 29th ఒక మెమరబుల్ డేగా మీ లైఫ్లో మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరందరూ కూడా చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటుంది థియేటర్స్లో. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా.
డివోషన్ సైడ్, ఎమోషన్ సైడ్, అన్నిటి సైడ్ మీకు ప్లేస్ చేస్తూ August 1 థియేటర్స్లోకి వస్తుంది. తప్పకుండా థియేటర్స్లోనే మీ ఫ్యామిలీస్తో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.